మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. ఇంగ్లీష్లో అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ అంటు యు అని అంటుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటే ఎక్కువ కార్యాలు పొందుకుంటాం, కొంచెం విశ్వాసం కలిగి ఉంటే కొంచెమే పొందుకుంటాం అని అనుకుంటారు. అంటే మన విశ్వాస పరిణామాన్ని బట్టి మనము దేవుని నుంచి పొందుకుంటామని అనుకుంటారు. కానీ ప్రభువు ఇంకొక మాట చెప్తాడు, ఈ విశ్వాసం ఎంత ఉండాలంట, ఎంత ఉంటే సరిపోతుందంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కొండల్ని కూడా కదిలించగలరని ప్రభు చెప్తున్నాడు. సో ఇక్కడ ఎంత విశ్వాసం అనే కాదు, కానీ దీన్ని ఇంకో రీతిగా ఎలా తర్జుమా చేసుకోవచ్చు అంటే మీలో నమ్మిక ఉంది కనుక మీకు కలుగును గాక అని కూడా తర్జుమా చేసుకోవచ్చు. అంటే మీకు విశ్వాసం ఉంది కనుక మీకు కలుగును గాక అని ప్రభు చెప్తున్నాడు. హవెవర్ నేను ఇప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చాలాసార్లు దేవుడు యేసు ప్రభు కూడా విశ్వాసానికి ప్రతిస్పందిస్తాడు కనుక ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి. పర్లేదు కొన్నిసార్లు దేవుడు విశ్వాసం లేకుండా కూడా బాగు చేశాడంటే అది కాదు. ఎక్కువ మట్టుకు విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు కార్యం జరిగిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి. ఈ వారంలో ఏ విషయం గురించి క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండమని ప్రభు మీతో చెప్తున్నాడు. బహుశా మీరు ఒకే విషయంలో మళ్ళీ మళ్ళీ పడిపోయారేమో, నేను ఇంకా ఈ సమస్యను ఈ పాపాన్ని అధిగమించాలని అనుకుంటున్నారేమో. ప్రభు అంటున్నాడు నా యందు విశ్వాసం ఉంచండి. మీ యొక్క రిలేషన్షిప్స్, మీ యొక్క వైవాహిక జీవితం పాడైపోయిందేమో, ప్రభు దీన్ని మళ్ళా కట్టగలనా అనుకుంటున్నారేమో, కానీ ప్రభు అంటున్నాడు నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కనికరమును మనం చూస్తాం. ప్రియ సంగమా, లెట్స్ ట్రస్ట్ గాడ్, లెట్స్ ట్రస్ట్ జీసస్. ఆయన యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉందాం. అది ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది దేవుని చిత్తం. పరిణామాలు, రిజల్ట్స్ మన చేతిలో లేవు, కానీ ఆయన యందు విశ్వాసం కలిగి ఉందాం ప్రియ సంగమా.